విజయవాడలో నడి రోడ్డుపై పట్టపగలు దారుణ ఘటన. కుటుంబ గొడవల నేపథ్యంలో అందరూ చూస్తుండగా భార్యను కత్తితో అతి కిరాతకంగా భర్త పొడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భార్య మృతి చెందింది. ఈ ఘటన విజయవాడ సూర్యారావుపేటలో జరిగింది. మృతురాలిని సరస్వతిగా గుర్తించారు. విజయవాడ విమ్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. గొడవ పడతా ఉన్నారు. భార్య మీద కోపాన్ని పెంచుకొని కోపంతో రగిలిపోయి ఒక్కసారిగా కత్తితో పొడిచి పారిపోయేందుకు భర్త ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే భార్యపై దాడి చేస్తుండగా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఎవరైనా దగ్గరకు వస్తే మీకు కూడా ఇదే గతి పడుతుంది, మిమ్మల్ని కూడా దాడి చేసి చంపేస్తానంటూ బెదిరించి అక్కడ నానా బీభత్సం చేశాడు. వీరంగం సృష్టించిన పరిస్థితి. ఎట్టకేలకు భర్తను పట్టుకుని భార్యను ఆసుపత్రికి తరలించారు అక్కడ స్థానికులు. ఆ తర్వాత భర్తను పోలీసులకు అప్పగించిన పరిస్థితి. ఒక్కసారి ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు ఇక రోజు రోజుకి తీవ్రమైపోయి భార్యను చంపాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసి రోడ్డు మీదే అందరూ చూస్తుండగా పట్టపగలు ఇంత దుర్మార్గానికి తెగబట్టినటువంటి పరిస్థితి. కత్తి పట్టుకొని భార్యని తీవ్రంగా ఆ కత్తితో పొడిచి గాయపరిచి చంపేసినటువంటి పరిస్థితి ఉంది.